బులెటిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. టీఎస్ అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై చర్చించారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. టీఎస్ అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై చర్చించారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. టీఎస్ అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అయితే దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ అసెంబ్లీలో ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా రేపు గవర్నర్ ప్రసంగం సంబంధించిన అంశాలపైన ఈ కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కొంతమంది శాసన సభ్యులు కూడా ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే ఇదంతా కూడా రేపటికి తెలంగాణ అసెంబ్లీ సమావేశం రేపటికి వాయిదా పడడం జరిగింది. రేపు మొదటిగా మాత్రం గవర్నర్ ప్రసంగం కూడా ఉన్నటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే రేపు జరిగేటువంటి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళపై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా గవర్నర్ ప్రసంగించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాని తర్వాత గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఉభయ సభలు కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నాయి. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంపై కూడా తన మీద ధన్యవాదాలు తెలిపేటువంటి ఈ యొక్క చర్చ కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత కూడా ఈ యొక్క అసెంబ్లీ అనేది మళ్ళీ ఎప్పుడు నిర్వహించిన అంశాలపై కూడా మీరు ఈ యొక్క అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో మాత్రం గవర్నర్ ప్రసంగం సంబంధించిన అంశాలపైన కీలకంగా చర్చిస్తారు. దాని తర్వాత ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలపైన ఈ రోజు మళ్ళీ ఈ యొక్క కేబినెట్ సమావేశం కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా గవర్నర్ ప్రసంగం, దాని తర్వాత 6 గ్యారెంటీలని అంటే 2 గ్యారెంటీని అమలు చేస్తారు. మిగతా గ్యారెంటీని మాత్రం 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఎన్నికల్లో జరిగినటువంటి సమయంలో మాత్రం ఎన్నికలు ఇచ్చినటువంటి హామీల్లో మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ 6 గ్యారెంటీని అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తీవ్ర నేతలు కూడా ఈ ప్రచారం కూడా చెప్పడం జరిగింది. దీన్ని అపోజిషన్ పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారెంటీల అమల్లో ఫెయిల్ అయిందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ అంశాలపైన కేబినెట్ లో కూడా చర్చించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క కేబినెట్ సమావేశం ప్రారంభమైంది కాబట్టి సరిగా మేబీ 2-3 గంటల్లోనే ముగిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. టీఎస్ అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై చర్చించారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలపనున్నారు.